no one like you, O Lord. No one like you, Lord. There is no one like you, O Lord. No one like you, Lord. Today, the title of my message is Healing. ఈ రోజు నా యొక్క వర్తమానం యొక్క సందేశం ఏమిటంటే స్వస్థత. Okay, can we take Jeremiah chapter 8? మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. Jeremiah chapter 8. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22 వచనములు చదువు. I will read it in English. Jeremiah chapter 8 verse 22. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22 వచనము. Hallelujah. హల్లెలూయా. So, is there no balm in Gilead? Is there no physician there? Why then is there no recovery for the health of the daughter of my people? గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది. Hallelujah. And then I want to take John chapter 5 యోహాను 5వ అధ్యాయము verse 6. 6వ వచనము. John chapter 5 verse 6. 5వ అధ్యాయము 6వ వచనము. When Jesus saw him lying there and knew that he already had been in that condition a long time, he said to him, "Do you want to be made well?" చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకరు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. Yes, it has. Thank you, brother. Hallelujah. హల్లెలూయా. Jeremiah is asking the people, is there no balm in Gilead? ఇదిగో ఇర్మియా ప్రవక్త చెప్పుచున్నాడు, ఇదిగో గిలియాదు లో గుగ్గిలము లేదా అని అడుగుచున్నాడు. Please hear me out, dear church. ఇదిగో సంగమా నాకు ఆలకించుము. Jeremiah is talking to the nation of Israel. ఇదిగో ఇజ్రాయెల్ జనముతో మాట్లాడుచున్నాడు. And he was asking the people, is there no balm in Gilead? ఇదిగో గిలియాద్ లో గుగ్గిలము లేదా అని అడుగుచున్నాడు. What is balm? ఈ యొక్క గుగ్గిలం అంటే ఏమిటి? Balm is an ointment that gives us healing and that soothes the pain. That's the balm. We have Jandu balm, we have Amritanjan balm, we have so many balm. That is what is Jeremiah referring to. Is there no balm in Gilead? ఇదిగో ఈ యొక్క ఇర్మియా ప్రవక్త చెప్పుచున్నాడు, ఇదిగో గుగ్గిలము ఈ యొక్క గిలియాదులో గుగ్గిలము లేదా అని అడుగుచున్నాడు. ఈ గుగ్గిలం అంటే ఏమిటి అంటే అది ఒక ఔషధము. Hallelujah. Hallelujah. He was talking to the people of Israel who were in sin. ఇదిగో ఇజ్రాయెల్ జనముతో మాట్లాడుచున్నాడు, ఎవరైతే పాపములో ఉన్నారో అటువంటి ప్రజలతో మాట్లాడుచున్నాడు. I want all of you all to take the book of Jeremiah and follow along with me, because without the Bible you will not understand my message. ఇదిగో అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమును తెరిచి ఈ ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయమును చదవాలని నాతో సహకరించాలని ఆశ కలిగినాను. Friend, you can see Jeremiah is called the weeping prophet. ఇదిగో ఇర్మియా ప్రవక్తను అందరూ చెప్పేవారు ఆయన కన్నీళ్లు విడిచే ప్రవక్త అని. Because he was looking at the sins of the people and he was crying. ఎందుకంటే ఆయన ప్రజల యొక్క పాపములను చూసి కన్నీళ్లు విలపించేవాడు. So he is talking to the people of Israel and he is telling, is there no balm in Gilead? ఇదిగో అందుకే ఆయన ఇజ్రాయెల్ జనములతో చెప్తున్నాడు, గిలియాదులో ఎటువంటి గుగ్గిలము లేదా? Why are you suffering like this? ఎందుకు మీరు ఇట్లా బాధపడుచున్నారు? Why is there no God, Jehovah? ఇదిగో యెహోవా దేవుడు లేడా? Hallelujah. Hallelujah. We hear in the Bible that the waters of Mara was healed when the people, when they heard the word of God and they just put a piece of wood inside the water. ఇదిగో మారా మధురముగా మారడానికి కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని నుండి వాక్యమును విని ఆ ఒక చెట్టు ముక్కను దానిలో వేసి ఆ నీటిని మధురముగా మార్చున్నారు. And we beautifully heard the worship song saying that
our grief will turn to joy. Hallelujah. ఇదిగో మనం ఆరాధన చేసే సమయంలో మనం పాటలు కూడా విని ఉన్నాము, మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చేవాడుగా ఉన్నాడు. Why is there no healing? Why is Jeremiah speaking like that? ఎందుకు ఇర్మియా ప్రవక్త ఇలా అంటున్నాడు, ఎందుకు స్వస్థత లేదు మీకు అని? Sometimes we see, continuously there is problem in a family. మనం చూస్తుంటాం మన కుటుంబంలో బాధలు వస్తూ ఉంటుంది, అనారోగ్యం వస్తూ ఉంటుంది. And we are thinking, is there no freedom? మనకు స్వాతంత్రము లేదా? Can I not see light in my house? ఇదిగో నా కుటుంబంలో నేను వెలుగును చూడలేనా? Just read with me Jeremiah chapter 7. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. Jeremiah chapter 7. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము verse 34. 34వ వచనం. I am going to read it for you all in English. I am speaking to everybody who are wondering why is there no freedom in my house. ఎందుకు నా కుటుంబంలో స్వాతంత్రము లేదు అని చెప్పేవారికి నేను ఈ రోజు చదువుతున్నాను. Sometimes there are continuously husband and wife problem. కుటుంబంలో భార్యాభర్తలకు సమస్యలు. And they are wondering why is there there is no breakthrough in our life. ఎందుకు మా జీవితంలో సమాధానం లేదు, ఒక మార్పు లేదని బాధపడుతుంటారు. I will tell you, just read the scripture with me. Then I will cause to cease from the cities of Judah and from the streets of Jerusalem the voice of mirth and the voice of gladness, the voice of the bridegroom and the voice of the bride, for the land shall be desolate. ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును. Hallelujah. Hallelujah. God is telling, I will take away gladness, I will take away happiness from this city. ఇదిగో ఈ యొక్క పట్టణము నుండి నేను సంతోషమును తీసివేస్తాను. Friend, not many read this Jeremiah. చాలా మంది ఈ యొక్క ఇర్మియా పుస్తకమును చదివారు. We skip Jeremiah because we feel that it's very tough. మనం అనుకుంటాము ఈ ఇర్మియా పుస్తకము చాలా కఠినమైనదని. But I want to tell you, I want to speak today through Jeremiah. ఇదిగో ఇర్మియా గ్రంథము నుండి మీతో మాట్లాడాలని ఆశపడి ఉన్నాను. Okay, why is God so upset? ఎందుకు దేవుడు అంతగా బాధపడుచున్నాడు? Recently I met a sister. When I traveled last week to a city, I met a sister and she came and asked me, there is continuous problems in the family with her and with her daughter. గతించిన వారములో నేను బయట వెళ్ళి ఉన్నాను. అక్కడ నేను ఒక సహోదరిని కలిసి ఉన్నది. ఆమె చెప్పినది, ఎందుకు నాకు నా కూతురుకు సమాధానం లేకుండా సమస్యలు ఉన్నది అని అడిగి ఉన్నది. She was speaking to me for a long time. ఆమె ఎన్నో రోజులుగా నాతో మాట్లాడుచున్నది. But whenever I tell her to do something, she will never do. నేను ఏదైతే దేవుడు ప్రేరేపణ కలిగిస్తాడో ఆ మాటలు నిన్న ఆమెకు చెప్పినప్పుడు ఆ మాటలకు గైకొన్నది ఆమె. So she asked me, why sister, why is there problem, why is God not answering my prayers? ఎందుకు సహోదరి నా దేవుడు నా ప్రార్థనను ఆలకించడం లేదు అని. Hallelujah. She said, is it because of my forefathers? ఇదిగో నా యొక్క పూర్వీకుల నుండి ఒక బాధలు వస్తున్నదా? But I told her, if you walk according to the word of God and if you obey him and if you love him wholeheartedly, definitely God will relieve you. Just give God a mighty hand of praise. ఇదిగో దేవుని మీరు అనుసరించి దేవుని వాక్యము ప్రకారము మీరు జీవించిన ఎడల, దేవుని యొక్క స్వరానికి మీరు లోబడిన ఎడల దేవుడు మీ జీవితంలో పెద్ద కార్యములు చేస్తారని నేను చెప్పినాను. You have to be holy, I told her. ఇదిగో నేను ఆమెతో చెప్పినాను, నువ్వు పరిశుద్ధ జీవితం చేయాలి. You have to be holy. నువ్వు పరిశుద్ధ జీవితం చేయాలి. I am speaking to everybody here. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి వారితో నేను మాట్లాడుతున్నాను. You have to be very holy. మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. I'm watching, the youngsters speaking on the mobile. ఇదిగో మొబైల్ లో మాట్లాడి యవ్వనస్తులను చూస్తున్నాను. The terrible language they are using when they are speaking on the mobile. వాళ్ళైతే చాలా కఠినమైన మాటలతో మాట్లాడుచున్నారు. Friend, you know what God told Noah? నోవాతో ఏమి చెప్పినాడు దేవుడు తెలుసా? You know what? Sometimes we look at God as a baby. దేవుణ్ణి మనము చిన్న పాప వలె శిశువులే చూస్తుంటాము. Like the baby which we keep in the Christmas crib. ఇదిగో క్రిస్మస్ క్రిబ్ లో ఒక శిశువును పెట్టినట్టే దేవుణ్ణి మనం చూస్తుంటాము. We think that he will not do anything. ఇదిగో ఆ చిన్న శిశువు మనతో ఏమీ చేయలేడు అనుకుంటాము. God told Noah. ఇదిగో దేవుడు నోవాతో చెప్పినాడు, I am going to destroy this world with flood. ఇదిగో ఈ లోకాన్ని నేను ఇదిగో జలములతో నేను నాశనము చేయబోతున్నాను. You don't have to check it out today. It says
says in Genesis chapter 6, God says, I myself will destroy this world with flood. ఇదిగో జెర్మియా ఆది కాండములో 6వ అధ్యాయములో ఇది రాయబడి ఉన్నది. ఇదిగో నేనే దేవుడను, ఈ యొక్క దేశమును నేను నాశనము చేస్తాను, జలములతో నాశనము చేస్తాను. I'm speaking to you young people. ఇదిగో నేను మీ దగ్గర మాట్లాడుచున్నాను Just look at the world today. ఈ లోకాన్ని మీరు ఒక్కసారి చూడండి. You know what happened when the Bollywood actor Akshay Kumar, when he went to a nightclub and for the promo of his recent film, I believe the girls went and fell on him. ఇదిగో అక్షయ్ కుమార్ ఆయన ఒక ఫిలిం ప్రమో కొరకు వెళ్ళినప్పుడు అందరూ యవన స్త్రీలు అందరూ కూడా ఆయన మీద పడి ఉన్నారు. Friend, this is recent news I'm talking about. ఇది ఇప్పుడు జరిగిన సంఘటన. The girls went and fell on that actor. ఆ స్త్రీలంతా కూడా వెళ్ళి ఆయన మీద పడి ఉన్నారు. They went and fell on him so much that his jacket tore. ఇదిగో ఆయన యొక్క వేసుకున్న దుస్తులన్నీ చింపి వేసి ఉన్నారు. What about the boys? They are no better. ఇదిగో అబ్బాయిలైతే చాలా మంచిగా ఉన్నారు. You see all the youngsters mobile, they will have one lady's photo. Ask them if it is their mother. ఇదిగో అబ్బాయిలను అడిగినప్పుడు వాళ్ళ మొబైల్లో స్త్రీలు ఒక పటములు పెట్టుకొని ఉంటారు. అడిగినప్పుడు recently I went to Lumbini Park and I saw all the boys they have one lady's photo. నేను లుంబిని పార్క్ వెళ్ళినాను. అక్కడ ఉన్న యవనస్తులు అబ్బాయిల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సెల్లులో స్త్రీల యొక్క పటాలు ఉన్నది. Friend, God is telling that, I myself will destroy this earth because it is getting from bad to worse. ఇదిగో నేనే దేవుడను, ఈ లోకాన్ని నాశనము చేస్తాను, ఎందుకంటే దినదినము ఈ లోకము క్షీణించిపోతుంది. Friend, we can cheat our parents, we can cheat our professors, we can cheat everybody, we cannot cheat God. ఇదిగో మనం అందరినీ మోసపరచవచ్చు, మన తల్లిదండ్రులను మోసపరచవచ్చు, కానీ దేవుని మోసపరచలేము. Free SMS is coming, dirty jokes are coming. ఇదిగో ఉచితముగా మెసేజ్లు వస్తున్నది సెల్ ఫోన్ లో, అన్ని కూడా వ్యర్థమైన మెసేజ్లు.